ఇది పెన్నీ స్టాక్ లాగా ఉంది ఫ్రెండ్స్. వాల్యూమ్స్ మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే చాలా తక్కువున్నాయి. సర్క్యూట్ స్టాక్ అనొచ్చు. బట్ దీంట్లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మనకి మల్టిపుల్ టైమ్స్ ఎప్పుడైతే ప్రైస్ రూ. 8ని రీచ్ అవుతుందో, అప్పుడేంటంటే దీంట్లో బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఓకే. ఇది ఆల్మోస్ట్ 2009లో జరిగింది. అండ్ 2013 తర్వాత అండ్ 2020లో మనకేంటంటే మల్టిపుల్ టైమ్స్ ఆ సపోర్ట్‌కి రావడం జరిగింది. వచ్చినప్పుడల్లా ఈ స్టాక్‌లో బయింగ్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. అండ్ అరౌండ్ ఏంటంటే 32 దగ్గర. ఓకే. అండ్ దానికంటే ముందు ఇక్కడ 21 దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. బిగ్గర్ పిక్చర్‌లో ఇది మంత్లీ టైమ్ ఫ్రేమ్ అండ్ మనం ఆల్ టైమ్ హై చూసుకుంటే మనకి 115గా ఉంది. సో, రూ. 8 దగ్గర దీనికి మంచి బయింగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి 32 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి రూ. 21 దగ్గర కూడా ఏంటంటే రెసిస్టెన్స్ ఉంది. బట్ ఇది మే మంత్ కంప్లీట్‌గా బుల్లిష్ కంట్రోల్‌లో తీసుకున్నారు. అండ్ రీటెస్ట్‌కి రావడం అనేది జరిగింది. ఒకసారి వీక్లీలో ఇంకా దీన్ని మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, దీంట్లో ఇవి డివిడెండ్స్ కూడా కంటిన్యూయస్‌గా అంటే చాలా తక్కువ చిన్న స్టాకు 75 పైసా ఓకే. పే చేస్తూ వస్తున్నారు. అండ్ హైడ్ ద మార్క్స్ ఓకే. అవన్నీ తీసేసాం. నౌ ఒక ట్రెండ్ లైన్ మేజర్‌గా రీసెంట్‌గా ఏదైతే స్వింగ్స్ ఉన్నాయో, ఆ స్వింగ్స్‌ని కలుపుకుంటూ డ్రా చేసుకున్నట్టయితే అరౌండ్ ఫ్రెండ్స్ 18 దగ్గర మంచి బ్రేక్అవుట్ ఇవ్వటం అనేది జరిగింది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. 21 దగ్గర. బట్ 18 దగ్గర ఒక మంచి బ్రేక్అవుట్ అయితే జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళి 40 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 100% రిటర్న్. ఓకే. ఈవెన్ 120% రిటర్న్ అన్నమాట బ్రేక్అవుట్ లెవెల్స్ నుంచి. ఏదైతే మనం రీసెంట్‌గా 2010 అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది కరెక్షన్ జరుగుతూ వచ్చింది ఈ స్టాకు. రీసెంట్‌గా అయితే దీంట్లో కొంత ప్రైస్ యాక్టివిటీ కనిపిస్తుంది. అండ్ దీని ఫండమెంటల్స్ కూడా ఒకసారి చూద్దాం. సో, నౌ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే ఈ 20 దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంటుంది. ఓకే. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో, ఈ స్టాక్‌ని ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలి అనుకుంటే ఓకే. ఈ ప్రైస్ దగ్గర అరౌండ్ 22 అనేది తీసుకొని మల్టిపుల్ రిటర్న్స్ అనమాట దీంట్లో ఎక్స్‌పెక్ట్ చేయటం కోసం ఇది స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. రూ. 7.5 అండ్ బిగ్గర్ టార్గెట్ అనేది మనం దీంట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అట్‌లీస్ట్ ఏంటంటే మనకి రీసెంట్‌గా ఏదైతే ఉందో 55 అనేది మనకొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఉంది కాబట్టి అట్‌లీస్ట్ ఆ జోన్‌కి మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ జోన్‌లో మనం టార్గెట్ పెట్టుకుంటే మనకి 1:4 వచ్చే అవకాశం ఉంది. ఈ స్టాక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆ ఫండమెంటల్స్ అనేవి కూడా ఒకసారి చూద్దాం. ఫండమెంటల్స్ మనం చూసుకున్నప్పుడు ఫ్రెండ్స్ దీని యొక్క క్యాపిటల్ చాలా తక్కువ 155 క్రోర్సే ఉంది. వీళ్ళేంటంటే ఒకప్పుడు టెక్స్‌టైల్ గార్మెంట్స్ అవి తయారు చేసేవాళ్ళు. బట్ రీసెంట్‌గా ఏంటంటే వాటిని ట్రేడ్ చేస్తున్నారు. అంటే బయింగ్ చేయటం, అమ్మటం అదంతా కూడా. సో, ఇదంతా కూడా వాళ్ళు కంపెనీ హాస్ ట్రేడింగ్ యాక్టివిటీ ఇన్ టెక్స్టైల్స్ అండ్ డీల్స్ 100% కాటన్, టవల్స్, బెడ్ షీట్స్ ఇదన్నమాట. వెరీ స్మాల్ బిజినెస్ అని నేను చెప్పొచ్చు. బట్ ప్రోస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ డెట్ అండ్ బుక్ వాల్యూ కూడా 1.1 ఉంది. గుడ్ డివిడెండ్ ఈల్డ్ ఉంది 10.35. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్నమాట గుడ్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది. అండ్ డెలివర్డ్ గుడ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసరికి మనకి లాస్ట్ 5 ఇయర్స్‌లో చూసుకున్నట్టయితే అరౌండ్ 60% గ్రోత్ అనేది యావరేజ్‌గా కనిపిస్తుంది. అయితే దీంట్లో ఏంటంటే ప్రమోటర్స్ వాళ్ళ యొక్క హోల్డింగ్స్ చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో, ఇదేంటంటే మనం దీని మీద కంప్లీట్‌గా ఇన్వెస్ట్ చేయకుండా ఒక స్మాల్ పోర్షన్ చేస్తే బాగుంటది. ఎందుకంటే బేస్ ఆన్ ద టెక్నికల్స్ ఏంటంటే మంచి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఒకసారి మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ దీంట్లో వాల్యూమ్స్ యాడ్ చేద్దాం. చూడండి రీసెంట్‌గా అబ్జర్వేషన్ చేయగలిగితే ఇక్కడ మనం హ్యూజ్ వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందుకని ఈ స్టాక్ అనేది మనం
వాచ్ చేస్తున్నాం. రడార్‌లో పెడుతున్నాం. సో, డెఫినిట్‌గా ఏంటంటే ఇక్కడ 14 లేదా 15 అనేది మనకి స్టాప్ లాస్. అండ్ మన టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ 55, 50 రూపీస్ అనేది టార్గెట్ చేసుకోవచ్చు. ప్రొజెక్టెడ్ టార్గెట్. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్‌లో ఫండమెంటల్‌గా అయితే ఏం లేదు. టు బి హానెస్ట్‌గా స్టాకు ట్రేడింగ్ 1.08 టైమ్స్ బుక్ వాల్యూ. బట్ అన్నీ కూడా కాన్స్ ఉన్నాయి. అన్నీ కూడా బ్యాడే ఉన్నాయి. బట్ దీంట్లో ఏంటంటే టెక్నికల్‌గా ఒక స్ట్రాంగ్ బ్రేకౌట్ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రీసెంట్‌గా కొంత ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపించింది దీంట్లో ఫెడరల్ బ్యాంక్‌లో. అండ్ టెక్నికల్‌గా మనం అబ్జర్వ్ చేస్తే 2017 హై నుంచి ఒక ట్రెండ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనుకోవచ్చు. దీంట్లో ఫార్మేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే. సో, ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక నెక్ లైన్ అయితే బ్రేక్‌ఔట్ జరిగింది. ఏది మనకి 89, 90 రూపీస్ దగ్గర. అండ్ ఆ లో హోల్డ్ చేస్తుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 76 అనేది మనకి స్టాప్ లాస్. ఆ లో అనేది హోల్డ్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కన్సాలిడేషన్ జరుగుతూ ఈ ట్రెండ్ లైన్‌కి దగ్గరగా ఉంది. 105 ఎప్పుడైనా బ్రేక్‌ఔట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ జరిగితే ఫర్దర్‌గా అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ 2017 నుంచి అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ రేంజ్ నుంచి బయటకొస్తుంది. ఒక ట్రెండ్ లైన్ మంచి వీక్లీ మాసివ్ ట్రెండ్ లైన్ నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తుంది. 105 అబోవ్ ఏంటంటే ఎనీ మూమెంట్ ఇట్ మూవ్ అవ్వచ్చు. దీన్ని కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టొచ్చు ఫ్రెండ్స్. బట్ ఫండమెంటల్‌గా అయితే బ్యాంక్స్‌లో వీక్‌గా ఉంది. ప్రోస్ ఏమి లేవు. అన్ని కాన్సే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బట్ టెక్నికల్‌గా గుడ్ లెవెల్స్‌లో ఉంది. లో రిస్క్ రివార్డ్. అండ్ దీన్ని డెఫినిట్‌గా బ్రేక్‌ఔట్ జరిగినప్పుడు నేను దీన్ని అబ్జర్వ్ చేస్తే డెఫినిట్‌గా అప్డేట్ అయితే చేస్తాను మళ్ళీ. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐటీఐ. వీళ్ళు టెలికామ్ ఎక్విప్‌మెంట్స్ మ్యానుఫ్యాక్చరర్. లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అన్నమాట. ఇండస్ టవర్స్ వీళ్ళును. అయితే ఫ్రెండ్స్ దీంట్లో కూడా మనకి వీక్లీ బ్రేక్‌ఔట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇండస్ టవర్స్ అండ్ ఐటీఐ. సో, దీంట్లో మొత్తం కాన్సే కనిపిస్తున్నాయి. డెఫినిట్‌గా ఐ అగ్రీడ్. అండ్ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి మనకి 11,000 క్రోర్స్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఎంగేజ్డ్ మ్యానుఫ్యాక్చర్ ట్రేడింగ్ సర్వీసింగ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ అండ్ రెండరింగ్ అదర్ అసోసియేట్ అండ్ యాన్సిలరీ సర్వీసెస్. ఓకే. బట్ టెక్నికల్‌గా మనకి ఒక బ్రేక్‌ఔట్ అయితే వీక్లీలో కనిపిస్తూ ఉంది. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అనేది జరిగింది ఫ్రెండ్స్. 2021 నుంచి ఒక డౌన్ ట్రెండ్ ఛానెల్ నడిసింది. విత్ బిగ్గర్ వాల్యూమ్స్‌తో ఏంటంటే మార్కెట్ 106, 10 లెవెల్స్ దగ్గర బ్రేక్‌ఔట్ అయితే ఇచ్చింది. సో, ఫర్దర్‌గా మనకి మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్‌లో ఇది 145 అనుకుందాం. 145 దగ్గర డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది ఈ స్టాక్ అనేది. సో, నెక్స్ట్ మనకి 120 నుంచి 140, 45 ఆడ్ లెవెల్స్‌కి మళ్ళీ ఈజీగా రీచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి దీంట్లో. అండ్ ఇండస్ట్రీ సెక్టార్ కూడా పెర్ఫార్మ్ చేస్తుంది. ఇండస్ టవర్స్ కూడా మనకి మంచి మొమెంటం కనిపిస్తుంది. సో, దీంట్లో కూడా ఏంటంటే క్లోజింగ్ ప్లేసెస్‌లో మనం ఇది స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అరౌండ్ 95 అనుకోవచ్చు. స్టాప్ లాస్ 95. అండ్ నెక్స్ట్ మనకి ఈ లెవెల్ దాకా యాడ్ చేసుకోవచ్చు. 110 ఈ లెవెల్స్‌లో ఒకవేళ కరెక్షన్ జరిగితే 110, 105 ఈ రేంజ్‌లో మనం యాడ్ చేసుకోవచ్చు విత్ ద టార్గెట్ ఆఫ్ 145. ఫ్రెండ్స్ ఒకవేళ 145 దగ్గర సెల్లర్స్ లేరంటే నెక్స్ట్ మనకి ఇమ్మీడియేట్‌గా 170 ఈజీగా బొంబార్డ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ లెవెల్ ఫ్రెండ్స్ మనకి 2017లో ఫార్మేషన్ జరిగింది. అండ్ ఇప్పుడు 2022లో ఉన్నాం. ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్ టు 5 ఇయర్స్ రేంజ్ ఇది. సో, వెరీ క్లోజ్ టు 52 వీక్ హై. అండ్ ఎనీ మూమెంట్ ఏంటంటే ఈ స్టాక్ మనకి 165 ఆడ్ లెవెల్స్ అయితే రావచ్చు. ఇన్ బిట్వీన్ ఫస్ట్ టార్గెట్ మనకు 145 రీచ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఫండమెంటల్‌గా అయితే ఇట్స్ బ్యాడ్. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకు 95 క్లోజింగ్ బేసిస్‌లో దీంట్లో మనం కంపల్సరీగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండస్ టవర్స్. ఇండస్ టవర్స్ కూడా ఫండమెంటల్‌గా అంత సౌండ్ కంపెనీ ఏం కాదు మనకి. బట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 2019 ఫిబ్రవరిలో ఒక రెసిస్టెన్స్ ఫార్మేషన్ జరిగింది. అండ్ 2021 సెప్టెంబర్‌లో మనకు ఒక రెసిస్టెన్స్ ఫార్మ్ అయింది. ఆల్మోస్ట్ డబుల్ టాప్ ఫార్మ్ అయింది. అక్కడి నుంచి కూడా మార్కెట్ కరెక్షన్ అనేది అయింది. ఇది కొంచెం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అండ్ నెక్ లైన్ నుంచి బయటకి రావడం అనేది జరిగింది. సో, కొంచెం లేట్ ఎంట్రీ ఇది.
ఓకే. ప్రాబబ్లీ మన ఎంట్రీ 221 దగ్గరుండి అండ్ 210, 211 మన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయగలిగితే మల్టీఫోల్డ్ లైక్ ఏంటంటే మన టార్గెట్స్ 1:, మినిమమ్ మనం 1:3, 1:4 అనేది తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అండ్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మనకి నెక్స్ట్ ఇది ఛానల్ కరెక్షన్ నుంచి కూడా బయటకొచ్చింది వీక్లీలో. సో, బ్రేకౌట్ లెవెల్ ఎగ్జాక్ట్‌గా వచ్చేసరికి 212 కొద్దిగా లేట్ ఎంట్రీ. స్టిల్ ఏంటంటే 212 దగ్గర మనకి ఒక బ్రేకౌట్ ఎంట్రీ అయితే కనిపిస్తుంది. దీన్ని కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టండి. అండ్ 210, 10 బిలో ఏంటంటే ఇట్స్ నెగోటియేటెడ్ అనమాట ఈ స్టాక్ అనేది. అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ వెరీ వీక్ కంపెనీ అండ్ టెక్నికల్లీ ఇట్స్ గుడ్ అనమాట. వీళ్ళు 2000 క్రోర్స్ రూపీస్ ఫండ్ రైజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. టొరెంట్ పవర్ అండ్ పవర్ సెక్టర్ కొంత కరెక్షన్‌కి గురైంది హెవీగా. సో, మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ లెవెల్ దగ్గర మనకి ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది 430 దగ్గర. అక్కడి నుంచి కూడా మార్కెట్ అయితే మూవ్ అవ్వటానికి ట్రై చేస్తుంది. అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇది ఎక్సలెంట్ లెవెల్స్ దగ్గర బ్రేక్‌ఔట్ అయ్యిద్ది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ క్యాండిడేట్ 490 దగ్గర మంచి బ్రేక్‌ఔట్ ఇచ్చింది. సో, ఒకవేళ ఎవరైనా దీన్ని 480, 85 ఆడ్ లెవెల్స్‌లో యాడ్ చేసుకుంటే ఇక్కడ 470 అనేది స్టాప్ లాస్ పెట్టొచ్చు. అగైన్ ఏంటంటే మనకి అప్‌సైడ్ టార్గెట్ వచ్చేసరికి 580 ఆడ్ లెవెల్స్ దగ్గర ఇనిషియల్‌గా టార్గెట్ మనం 517 టార్గెట్ చేసుకోవచ్చు. దీంట్లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 470. ఓకే. ఈ స్టాక్స్ అనేవి వాచ్ లిస్ట్‌లో పెట్టండి. ఫండమెంటల్‌గా అంత స్ట్రెంత్ లేదు. బట్ మనకేంటంటే ఆ షార్ట్ టర్మ్ మూవ్‌మెంట్స్ బేస్డ్ ఆన్ ద సెక్టర్స్ ఏంటంటే వచ్చే అవకాశం క్లియర్‌గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద బ్రేక్‌ఔట్స్ మీరు కూడా ఒకసారి ఈ స్టాక్స్‌ని వాచ్ చేయండి. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఇట్స్ నాట్ ఏ రికమెండేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఐ యామ్ షేరింగ్ దిస్ స్టాక్స్ అండ్ ఎవ్రీథింగ్. డెఫినిట్‌గా ఐ వుడ్ లైక్ టు బై ఫ్యూ స్టాక్స్ ఎస్ఐఎల్. ఓకే. దిస్ కంపెనీ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. చూద్దాం రూ. 25 రేంజ్‌లో ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే పోర్షన్, స్మాల్ పోర్షన్ మాత్రమే అలొకేట్ చేద్దాం. ఎక్కువగా దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇదేదో చాలా తక్కువగుంది. చాలా తక్కువకొస్తుందని చెప్పి హ్యూజ్ అమౌంట్ కూడా చేయొద్దు. ఎందుకంటే ఇవి పెన్నీ స్టాక్స్. ఇస్తే మనకి 10 టైమ్స్, 20 టైమ్స్ అలా స్టాక్స్ రిటర్న్ ఇస్తాయి. లేదంటే ఒక్కొక్కసారి రిస్క్‌లో పెడతాయన్నమాట. స్మాల్ అమౌంట్ ఆఫ్ పోర్షన్ మాత్రమే దీంట్లో అలొకేట్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇవి స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్‌లో పెట్టండి. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ స్టే ట్యూన్. ఒకవేళ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని ప్రెస్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ లైవ్ ఆన్ మండే. థాంక్ యూ.